హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం ఎలిగేషన్ అండ్ మిక్చర్స్ ఆరోపణలు మిశ్రమాలకు సంబంధించి సో ఇది పార్ట్ 4. సో ప్రీవియస్గా మనం 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇది పార్ట్ 4. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మన ఛానల్ అనేది రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా వాళ్ళకి మంచి కంటెంట్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో వీటికి సంబంధించి వీడియోలు అనేవి మీరు డైలీగా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్లో తెలుగు స్టడీస్ పియర్, మన ఛానల్ నేమే ఉంటుంది తెలుగు స్టడీస్ పియర్. సో ఇలా మీరు టైప్ చేసినా మీకు అక్కడ 2 ఎస్లు కనబడుతుంది. లోగో అనేది 2 ఎస్లతో పింక్ కలర్లో, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. సో అందులో జాయిన్ అయితే మన క్లాస్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ఈ క్లాస్ చేసే టైంకి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లేరు కాబట్టి నేను అందులో క్లాస్ చెప్పాక అందులో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలా కాకుండా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి అట్ ది సేమ్ టైం నేను క్లాస్ చెప్పినప్పుడే చూస్తున్నారు అనుకోండి, సో లైవ్ క్లాసులు అనేవి నేను కండక్ట్ చేయడానికి పాసిబుల్ అనేది ఉంటుంది. సో లైవ్ క్లాసులు కండక్ట్ చేసేటప్పుడు దాని యొక్క టైమింగు, అలాగే ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు పీడిఎఫ్లు కానీ అందులో సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. హౌ మచ్ రైస్ వర్త్ ₹13.20 per kg be mixed with 15 kgs of rice at 11.60 rupees per kg, so that by selling the mixture at 16 rupees a kg there may be a gain of 25%. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, అలాగే సి అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసి 25% గెయిన్ అంటున్నాడు. అలాగే ఎంఎస్టీఎన్లో ఎన్ ఇచ్చాడు 15 kgs. సో ఎం అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ఏ మోడల్కి సంబంధించిందో ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో ఫస్ట్గా మనం ఏం చేయాలి, సెల్లింగ్ ప్రైస్ని తీసుకోవాలి. 125% పర్సెంటేజ్ రాయట్లేదు, ఎందుకు డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 125 అనేది 16 రూపాయలు అయితే 100% కాస్ట్ ప్రైస్ కదా మనకు కావాల్సింది. కాస్ట్ ప్రైస్ 100% ఎంత, 25 4ల 25 5ల. సో 16 × 4/5, 16 4 ఎంత, 64/5. 64/5 అంటే 5 1ల 5 2ల 10, 4 ఉంటుంది, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 12.5ల, సారీ 5 12.8ల 12.8, ఓకేనా. ఒక నిమిషం అది ఎరేజ్ చేస్తాను, కరెక్ట్గా లేదు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే పక్కన 64ని 5 చేత భాగించండి, ఓకేనా. సో 12.8 24. సో ఇప్పుడు మనకు వచ్చింది కదా. యాక్చువల్గా ఒక క్వాలిటీ రైస్ ఉంది, అది ఎంత కేజీ అంటే ₹13.20. ఇంకో క్వాలిటీ రైస్ ఉంది, అది ఎంత అంటే ₹11.60. కానీ మనకి మిక్స్డ్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే ₹12.08, అది 80 పైసలు. సో ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేసి ఇప్పుడు 12.8 ఎక్కువ కదా 11.6 కంట. సో ఎంత ఎక్కువ, 0.8 ఎక్కువ. లేదంటే మీకు ఒకసారి డౌట్ ఉంటే 12.8 మైనస్ 11.6 2 1.2 అనేది ఎక్కువ, ఓకేనా. 13.20 12.80 0 పక్కన డౌట్ అప్ తీసుకుంటే 12లో 8 తీస్తే 4, ఇంకేం లేవు కాబట్టి 0 0. సో 0.4. వీటిని ఇంటూ 10 చేస్తే 12:4, 4 1 4 3. సో M/N అనేది ఎంత, 3:1.
మనకి n ఇచ్చాడు కదా ఆల్రెడీ. సో 1 అనేది 15 అయితే 3 అనేది ఎంత? 1 × 15 ఎలా అవుతుంది? ఇంటూ 15 చేసినప్పుడు 3 × 15 ఏమవుతుంది? 45 kgs చేసినప్పుడు 45 kgs. సో 45 kgs. ఇది ఆన్సర్. నెక్స్ట్ a sum of 14.75 paisa is made up of 42 coins which are either 50 paisa or 25 paisa coins. How many coins are there of 25 paisa? అంటే ఒక దగ్గర ఒక సంచిలోనో లేదా ఒక పెట్టిలోనో లేదా మన డబ్బులు డబ్బా అంటారు కదా, అందులో 14 రూపాయల 75 పైసలు ఉన్నాయంట మొత్తం డబ్బులు. అవి 14 రూపాయల 75 పైసలు కేవలం 50 పైసల కాయిన్లు, అర్ధ రూపాయలు, అలాగే 25 పైసా కాయిన్స్ అంటే పావలాలు, అర్ధ రూపాయలు పావలాలు కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 42 కాయిన్స్ ఉన్నాయి. అయితే అందులో ఆ 42 కాయిన్స్లో 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం కాయిన్స్ కూడా 50 పైసా కాయిన్సే ఉంటాయి. మొత్తం 50 పైసా కాయిన్స్ ఉంటే ఎన్ని ఉంటాయి? ఉంటే డబ్బులు ఎంత ఉండొచ్చు? మొత్తం 42 కాయిన్స్ కూడా 52 కాయిన్స్ అయితే 42 ఇంటూ 50 పైసాని 1/2 రాసుకోవచ్చు కదా, 21. సో మొత్తం ₹21 ఉండేది. ఒకవేళ లేకపోతే మొత్తం 25 పైసా కాయిన్స్ ఉంటే 42 ఇంటూ 1/4 కదా, 25 పావలని 1/4గా రాసుకోవచ్చు. సో 4 10 40, 2 ఉంటుంది, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 4 5. సో 10 రూపాయల 10.5 రూపాయలు, 10.5 రూపాయలు. సో ఇప్పుడు మనకి మొత్తం 50 పైసా కాయిన్స్ ఉంటే 21 రూపాయలు, పావలాలు ఉంటే 10.5 రూపాయలు, కానీ మనకు ఉన్నది ఎంత? 14 రూపాయల 75 పైసలు. సో ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేస్తే చూడండి, ఇప్పుడు 14.75 పెద్దది, సో 10.50, సో 5 2 4, సో 4.25. ఇది ఈస్ట్ 21లోంచి ఫస్ట్ 14.75ని 15 అనుకోండి, 21లో 15 తీస్తే 6, ఇక్కడ 2.5 యాడ్ చేసాం కదా, సో 6.25. సో ఈ రెండింటిని 100 చేత గుణిస్తే 425 ఈస్టు 625. రెండింటిని 25 చేత భాగిస్తే 25 అనేది 100ని 4 సార్లు 25 అనేది ఒక 100ని 4 టైమ్స్ చేస్తుంది. 25 4లో 100. అలాంటివి 400ని 4 × 4 16, 16 ప్లస్ ఇక్కడ 25 ఒకటి ఉంది కాబట్టి 17. సో 25 17 425. అలాగే 25 అనేది 100ని 4 సార్లు భాగిస్తే 600 ఎన్నిసార్లు భాగిస్తుంది? 6 4 24 ప్లస్ ఇక్కడ ఒక 25 ఉంది కాబట్టి 25. సో ₹10 కాయిన్లు 17 ఉంటాయి, పావలా కాయిన్లు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. కాకపోతే మనకి 17 + 25 అలా డైరెక్ట్గా చెప్పకూడదు, 42, 72 + 25 42. సో 42 కాయిన్స్ అనేవి 42 అయితే మనకు అక్కడ ఇచ్చింది కూడా టోటల్ 42 కదా. సో 25 అనేది ఏమవుతుంది? 25 అవుతుంది. ఓకేనా? సో ఈ కాయిన్స్, ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 20.25 paisa is made up of 135 coins which are either 25 paisa coins or 10 paisa coins. How many coins are there of 10 paisa? ఒక డబ్బుల డబ్బాలో 20 రూపాయలు 25 పైసలు ఉన్నాయి. ఆ మొత్తం దేంతో తయారయ్యాయి అంటే, వేటితో అలా 120 రూపాయలు 25 పైసలు ఉన్నాయంటే 25 పైసలు పావలా కాయిన్లు, 10 పైసల కాయిన్లు. అయితే మొత్తం 135 కాయిన్లు ఉన్నాయంట ఈ పావలా 10 పైసా కాయిన్లు కలిపి. ఎన్ని 10 పైసలు కాయిన్లు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఇందాకలాగే సేమ్, మొత్తం 25 పైసా కాయిన్స్ ఉంటే, మొత్తం 25 పైసా కాయిన్స్ ఉంటే ఏమవుతుంది?
25 పైసని మొత్తం 135 కదా, 135 ఇంటూ 1/4 4 చేత భాగిస్తే 4 3 12, ఒకటి ఇక్కడికి వస్తే మళ్ళీ 4 3 12, 3 ఉంటుంది, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 4 7 28, 2 మిగులుతుంది, పాయింట్ పక్కన 0 పెట్టుకుంటే సో 4 × 33.75 అనేది 135 సమానం. అలాగే మొత్తం 10 పైసల కాయిన్లే ఉంటే, మొత్తం 10 పైసా కాయిన్సే ఉంటే 135 ఇంటూ 1/10 కదా 10 పైసలని, సో 13.5. సో ఇప్పుడు మొత్తం పావలాలే ఉంటే 33 రూపాయల 75 పైసలు ఉంటుంది, లేదంటే 10 పైసలు ఉంటే 13 రూపాయల 50 పైసలు ఉంటుంది. అలా కాకుండా ఎంత ఉంది మనకి 20.25 ఉంది. సో ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ 20.25లో నుంచి 13.50 తీసేయండి. 5 పక్కన 2 అనేది చిన్నది కాబట్టి పక్కన నుండి అప్పు తెచ్చుకుంటే 12లో 5 తీస్తే 7, ఇంకా ఇక్కడ 9లో 3 తీస్తే 6, 6.75. 33.75లో నుంచి 20.25 తీస్తే, 7.5లో నుంచి 2.5 తీస్తే 0.50, అంతేనా? 33లో 20 తీస్తే 13, 13.50. సో ఇప్పుడు రెండింటిని 100 చేత గుణిస్తే 675:1350. మళ్ళీ రెండింటిని 25 చేత భాగిస్తే 25 అనేది 100ను 4 సార్లు భాగిస్తే 600 ఎన్ని సార్లు భాగిస్తుంది? 6 4 24 ప్లస్ 75ని 3 సార్లు, సో 27 13. 25 అనేది 100ని 4 సార్లు భాగిస్తే 1300ని 13 4 52 ప్లస్ 50ని 2 సార్లు, సో 54. మళ్ళీ ఇక్కడ 27 1 27 2 54 కదా. సో మొత్తం 3 పార్ట్స్ అనేది 135 అయితే మనకు అక్కడ అడుగుతుంది అండి 10 పైసా. 10 పైసా ఇవే కదా, 13.5 కదా. సో 2 అనేది ఎంత? 3 × 45 135. సో ఇక్కడ కూడా 2 × 45 90. మీకు 36 టేబుల్ 45 టేబుల్ అప్ టు 5 వరకు రావాల్సి ఉంటుంది, ఓకేనా? సో మనకు ఆన్సర్ ఎంతంటే 90. 10 పైసల కాయిన్లు ఎన్ని ఉన్నాయంటే 90 ఉన్నాయి. ఈ సమ్ ఆఫ్ 43.50 పైసా, నెంబర్ ఆఫ్ చైల్డ్ 60, బాయ్స్ 75 పైసా, గర్ల్స్ 60 పైసా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. క్వశ్చన్ ఏంటంటే మొత్తం 43 రూపాయలు 50 పైసలు ఉంది. అయితే మొత్తం చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే 60 మంది ఉన్నారు. బాయ్స్కి ఒక్కొక్కరికి 75 పైసలు లెక్క, గర్ల్స్కి 60 పైసలు లెక్క ఇస్తే మొత్తం నెంబర్ ఆఫ్ 60 మంది ఉన్నారు కదా, అందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ ఎంత? 60. బాయ్స్కి ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? 75 పైసా వచ్చింది. సో 75 పైసా వచ్చినప్పుడు వాళ్ళకి మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందో చూస్తే, అంటే అందరు బాయ్స్కి కలిపి ఎంత వచ్చింది? సో 60 కదా మొత్తం బాయ్స్. సో బాయ్స్ 60 మంది అనుకుంటే, 60 మంది బాయ్స్ అనుకుంటే మొత్తం ఒక్కొక్కరికి 75 పైసలు లెక్క మొత్తం అందరికీ ఎంత వచ్చింది? 75 పైసల్ని మనం ఎలా రాసుకోవచ్చు? 75 పైసలు 3/4గా రాసుకోవచ్చా లేదా? 75 పైసల్ని ఎందుకు? 75/1 రూపాయికి 100 పైసలు, 75 పైసలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం పర్సంటేజ్ కూడా కట్టినప్పుడు 75% ఇలా 3/4గా రాసుకోవచ్చు. అలాగే సో ఇప్పుడు 4 1 4 15 15 3 45 రూపాయలు. ఒకవేళ గర్ల్స్ 60 మంది అనుకుంటే ఒక్కొక్కరికి 60 పైసా వచ్చింది. 60 పైసా అంటే 60/100 0 0 2 3 2 5. సో 3/5 రాసుకోవచ్చు కదా. సో 3/5 5 12 12 3 ఎంత? 36. సో బాయ్స్, గర్ల్స్
45 రూపాయలు బాయ్స్కి వస్తే 36 రూపాయలు, కానీ యాక్చువల్గా ఉన్నది ఎంత 43 రూపాయల 50 పైసలు. సో డిఫరెన్స్ చూస్తే 43.50లో నుంచి 36 తీసేస్తే 7.5, 45లో నుంచి 43.05 తీసిస్తే 1.5. సో రెండింటిని పచ్చేది గుణిస్తే 75:15. 15 చేత రెండింటిని భాగిస్తే 15 5 15 1. సో మొత్తం 6 పార్ట్స్, 5+1 6 పార్ట్స్ అనేది 60 అయితే బాయ్స్ ఎంత 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ అనేది ఎంత 6 పదుల 60, 5 పదుల 50. ఓకేనా. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 50 మంది ఉన్నారు. ఇది ప్రాబ్లం. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 67.50 paisa was divided among 150 children, each boy getting 50 paisa and each girl getting 35 paisa. How many boys were there? సేమ్ ప్రాబ్లం లాంటిది. సో ఇప్పుడు బాయ్స్ని తీసుకుంటే ఒక్కొక్కరు మొత్తం 150 మంది పిల్లలు కూడా బాయ్స్ అనుకుంటే ఒక్కొక్కరికి 50 పైసల లెక్క ఎంత వచ్చింది మొత్తం? సో 75 రూపాయలు. అలాగే గర్ల్స్. సో గర్ల్స్ మొత్తం 150 మంది కూడా గర్ల్స్ అనుకుంటే ఒక్కొక్కరికి 35 పైసా. 35ని 35/100, 0 0, 5 2 5 3 3 35 ఎంత 105. 105/2 ఎంత 52.5. లేదంటే చూడండి 2 5 10, 2 2 4 ప్లస్ పాయింట్ 1 ఉంటే పాయింట్ పెట్టిన 0 కూడా 2 5. సో 52.5. సో 75 ఇక్కడ గర్ల్స్కి వచ్చింది 52.5. సో మన దగ్గర ఉన్నది ఎంత 67 రూపాయల 50 పైసలు. సో డిఫరెన్స్ చూస్తే 67.50లో నుంచి 52.50 తీసేస్తే 0051. సో 15, ఇది 15 ఈస్ట్ 75లో నుంచి 67.50 తీసేసి ఫస్ట్ 68 అనుకోండి 7 అవుతుంది. సో 7.5. రెండింటిని పచ్చేత గుణిస్తే 150 ఇంటూ లేదంటే 75 1 జా 75 2 జా అలానే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఎంఎస్టీ మొత్తం 2 + 1 3 పార్ట్స్. 3 పార్ట్స్ అనేది 150 అయితే మనకు వాడు ఏమడుతున్నాడు బాయ్స్ అడుగుతున్నాడు. బాయ్స్ ఎంత 2 పార్ట్స్. 3 × 50 కదా 150. 2 × 50 100 మంది బాయ్స్ ఉన్నారంట. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ 62 was divided among 125 children, each boy getting 62 paisa and each girl getting 31 paisa. How many girls were there? మొత్తం 62 రూపాయలు ఉంది. మొత్తం పిల్లలు 125 మంది ఉన్నారు. ఈచ్ బాయ్ ప్రతి ఒక్క అబ్బాయికి 62 పైసలు వస్తుందంట. అలాగే ఈచ్ గర్ల్ గెట్టింగ్ ప్రతి ఒక్క అమ్మాయికి 31 పైసలు ఇస్తున్నారు. హౌ మెనీ గర్ల్స్ వర్ దేర్? ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? సో మొత్తం బాయ్సే ఉంటే మొత్తం అబ్బాయిలే ఉంటే 125 ఇంటూ ఒక్కొక్కరికి వచ్చింది 62 పైసలు కదా. 62/100 24 25 4 15 60. ఇంకా 2 మిగిలింది కదా, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 4 5. సో 15.5 ఇంటూ 5 ఎంత అవుతుంది? ఒక పని చేయండి, 15 5 75. నెక్స్ట్ 5 ఇంటూ 0.5 2.5. సో 77.5. అలాగే గర్ల్స్ చూసుకుంటే మొత్తం 125 మంది కూడా గర్ల్సే అయితే వాళ్ళకి ఒక్కొక్కరికి వచ్చింది 31 పైసా కాబట్టి 31/100. 4 5 4 7 28. ఇంకా 3 ఉంది, పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే మళ్ళీ 4 7 28, మళ్ళీ 4 7 28, 2 మిగిలింది 0 పెట్టుకుంటే 20. సో 7.75. 5 ఫస్ట్ 7.75ని 7 0.75గా రాసుకుంటే 5 7 35 ప్లస్
5 ఇంటూ 75 375 అంటే చూడండి, మీకు అర్థం అవ్వకపోతే ఇక్కడ ఒకసారి చేస్తాను, లేదంటే ఇలా డైరెక్ట్గా చేసాను. 5 5 25 2 ఉంది, 5 7 35 2 37 3 ఉంది, 5 7 35 3 38. సో 2 డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత 2 డిజిట్స్. సో 38.75. ఇందాక నేను చెప్పింది 35 375 వచ్చింది కదా. సో అంటే 375 అంటే ఇక్కడ మనం 0.75 చేసాం కాబట్టి 3.75. 35 + 3.75 38.75 సేమ్. సో బాయ్స్ దగ్గర ఉన్నది 77.5, గర్ల్స్ దగ్గర ఉన్నది 38.75, కానీ యాక్చువల్గా ఉన్నది ఎంత 62. సో డిఫరెన్స్ చూస్తే ఎలిగేషన్ మెథడ్లో 62లో నుంచి 38.75 తీసేస్తే పక్క నుండి అప్ తెచ్చుకుంటే 10లో నుంచి 5 తీస్తే 5, 9 ఇక్కడ 9 ఉంటుంది కాబట్టి 9లో 7 తీస్తే 2, ఇక్కడ మళ్ళీ పక్కన నుంచి 11లో 8 తీస్తే 3, 5లో 3 తీస్తే 2. సో 23.25. ఇక్కడ ఫస్ట్ 0.5 పక్కన పెట్టిస్తే 77లో 62 తీస్తే 15, 15.5 15.50. సో రెండింటిని 100 చేత గుణిస్తే 2325 1550. 100 చేత గుణిస్తే ఇంటూ 100 చేస్తాం, ఎందుకు ఆ డెసిమల్స్ పోయినట్టు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు 25 చేత రెండింటిని భాగిస్తే, ఒక 100ని 25 అనేది 4 సార్లు భాగిస్తే 2300ని 23 4, లేదంటే మీరు మామూలుగానే చేయొచ్చు. ఎలా ఫస్ట్ 25 9ల 225, ఇంక 7 75 ఉంటుంది, 25 3ల సో 93ల, అలాగైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో 15 6ల 150, ఇంకా 5 0 50 ఉంటుంది 2. సో రెండింటిని కూడా మళ్ళీ ఇక్కడ 31 చేత భాగిస్తే 31 3ల 31 2. సో మొత్తం 5 పార్ట్స్, 3 + 2 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 125 అయితే వాడు మనకు గర్ల్స్ అడుగుతున్నాడు కదా, గర్ల్స్ ఏవి 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేది ఎంత 5 × 25 125, 2 × 25 50. సో 50 మంది గర్ల్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఒక నిమిషం వాటర్ తాగుతా. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇన్ ఏ జూ, ఒక జూలో దేర్ ఆర్ సమ్ ర్యాబిట్స్ అండ్ సమ్ పిగియన్స్. ర్యాబిట్స్ ఉన్నాయి, పిగియన్స్ ఉన్నాయి. ఇఫ్ దేర్ లెగ్స్ ఆర్ కౌంటెడ్, వాటి యొక్క లెగ్స్, ఆ జూలో ఉన్నటువంటి జంతువుల యొక్క లెగ్స్ కౌంట్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయంట, దేర్ ఆర్ 580 ఉన్నాయంట. ఇఫ్ దేర్ హెడ్స్ ఆర్ కౌంటెడ్, ఒకవేళ హెడ్స్ కౌంట్ చేస్తే దెర్ ఆర్ 200 ఉన్నాయంట. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పిగియన్స్ ఎన్ని అడుగుతున్నాడు. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మెథడ్, ఇప్పుడు కాళ్ళు లెక్కేస్తే 580 ఉన్నాయి, హెడ్స్ లెక్కేస్తే 200 ఉన్నాయి. సో ఫస్ట్ హెడ్స్ ప్రకారం వెళ్తే ఫస్ట్ ఏమేమి ఉన్నాయి, ర్యాబిట్స్ కదా. సో ర్యాబిట్స్ తీసుకుంటే 200 ఉన్నాయి అనుకోండి. మొత్తం ఆ జూలో ఉన్నవన్నీ కూడా ర్యాబిట్స్ అయితే 200 ఉంటాయి. 200 ర్యాబిట్స్కి ఎన్ని కాళ్ళు, 4 కాళ్ళు కదా. సో 800 కాళ్ళు 800 ఉంటాయి. లేదా ఇప్పుడు మొత్తం ఆ జూలో ఉన్నవన్నీ పిగియన్స్ అనుకోండి. పిగియన్స్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, మొత్తం 200 అయితే, మొత్తం 200 పిగియన్స్ అయితే ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు. సో మొత్తం 400. కానీ అక్కడ ఉన్నవన్నీ 580. సో సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు. ఓకేనా. సో 580 - 400 180 ఈస్టు 800 - 580 220. 0 0 క్యాన్సర్, 2 9 2 11. సో మొత్తం 9 + 11 20. సో 20 అనేది 200 అయితే వాడు మనకు అడుగుతుంది ఏంటి, పిగియన్స్ కదా. పిగియన్స్ అనేవన్నీ 11 పార్ట్స్. సో 11 అనేది ఎంత, 20 × 10 200, 11 × 10 110. 110 ఉన్నాయి పిగియన్స్ ఎన్ని, 110.
ఎలా అయినా చేయొచ్చు, లేదా ఆర్ ఇప్పుడు మొత్తం హెడ్స్ 200 కదా, లెగ్స్ 580. లెగ్స్ని హాఫ్ చేస్తే, లెగ్స్ని ఆఫ్ చేసి, ఆఫ్ అంటే 2 into 290 580. ఈ 290లో నుంచి హెడ్స్ తీసేస్తే 200 తీసేస్తే మిగిలిన 90 ఉంటుంది. ఈ 90 అనేది ఏం చెప్తుందంటే 4 లెగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్తుంది. 4 లెగ్స్ ఉన్నటువంటి యానిమల్స్ని చెప్తుంది. 90 అనేది 4 లెగ్స్ మనకి ఇస్తారు కదా, లెగ్స్ని ఆఫ్ చేసి ఆ లెగ్స్ వచ్చిన దానిలో నుంచి హెడ్స్ తీసేస్తే వచ్చిందే 4 లెగ్స్ ఉన్నదని చెప్తుంది. ఇప్పుడు మనకు వాడు పిగిన్స్ అడుగుతున్నాడు కదా, పిగిన్స్ అంటే 2 లెగ్స్ ఉన్నవి. సో 200 - 90 110. ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా. నెక్స్ట్, మిల్క్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఎ వెజల్ ఏ ఇన్ ది ప్రపోర్షన్ ఆఫ్ 4:5 and in the vessel B in the proportion 5:11. In what proportion should quantities be taken from the two vessels so as to form a mixture in which the milk and water will be in the proportion of 5:4? ఏమంటాడంటే 2 వెజల్స్ ఉన్నాయి, ఒకటి ఏ వెజల్, ఇది బి వెజల్ పేరు పెట్టుకున్నాడు. అయితే ఫస్ట్ ఏ వెజల్లో వాటర్ని మిల్క్ని 4 పార్ట్స్ లీటర్లు అనుకుందాం, 4 లీటర్లు మిక్స్ చేస్తే వాటర్ని 5 లీటర్లు కలిపాడంట. సో ఈ విధంగా ఉంది. అలాగే వెజల్ బిలో మిల్క్ని 5 లీటర్లు పోస్తే వాటర్ని 1 లీటర్ పోసేసారు. ఇప్పుడు ఈ 2 వెజల్స్లో మిల్క్ వాటర్ కాంబినేషన్ మిక్సర్ ఉంది. అయితే వాడు ఏమంటున్నాడంటే ఇన్ వాట్ ప్రపోర్షన్ షుడ్ క్వాంటిటీస్ బీ టేకెన్ ఫ్రమ్ ది 2 వెజల్స్ సో యాజ్ టు ఫార్మ్ ఏ మిక్సర్ ఇన్ విచ్, ఈ రెండిట్లో నుంచి తీయాలి. అయితే ఎంత క్వాంటిటీని తీయాలి, తీస్తే ఆ 2 వెజల్స్లో నుంచి 2 క్వాంటిటీస్, ఇప్పుడు ఈ పార్ట్ తీసామనుకోండి, ఈ రెండింటిని కలిపి ఇంకొక వెజల్లో వేసి ఆ మిక్సర్ ఉంటుంది కదా, ఆ మిక్సర్లో ఉండే మిల్క్ వాటరు ఏ రేషియోలో ఉండాలంటే 5:4 రేషియోలో ఉండాలి. అయితే ఎంత క్వాంటిటీస్ని తీయాలి ఒక్కొక్క దానిలో నుంచి అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక దాన్ని తీసుకోండి, ఏదైనా మిల్క్ ఆర్ వాటర్, వాడు ఇచ్చిన దాంట్లో ఏదో ఒక దాన్ని తీసుకోండి. నేను ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నాను. సో మిల్క్ తీసుకుంటే ఫస్ట్ వెజల్లో మిల్క్ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది. ఫస్ట్ వెజల్లో మిల్క్ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ మొత్తం వెజల్లో ఉన్న క్వాంటిటీ ఎంత, 4 పార్ట్స్ + 5 9. అలాగే సెకండ్ వెజల్ బిలో మిల్క్ ఎంత ఉంది, 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 6 పార్ట్స్. అంతేనా. మిక్సర్లో 5:4 కదా, మిల్క్ ఎంత ఉంది, 5 అవుట్ ఆఫ్ 9. సో హారాలన్నిటికీ కాసాకు కడితే 6కి 9కి ఎల్సిఎం ఎంత, 6కి 9కి ఎల్సిఎం 2 3 చేత భాగిస్తుంది, 3 రెళ్ళ. సో 9 రెళ్ళ 18. సో ఎల్సిఎం ఎంత అంటే 18. అన్నిటినీ 18 చేత గుణిస్తే 5/6 × 18, 5/9 × 18. సో 9 రెళ్ళ 6 3, 4 రెళ్ళ ఎంత 8, 5 3 ఎంత 15, 5 రెళ్ళ 10. సో 15 - 10 5, 10 - 8 2. సో ఏ క్వాంటిటీలో తీయాలంటే మొదటి వెజల్లో నుంచి 5 పార్ట్స్, సెకండ్ వెజల్లో నుంచి 2 పార్ట్స్ తీయాల్సి ఉంటుంది. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ మై ఛానల్ బికాస్ without any support I started the YouTube channel. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా. సో మీరు సపోర్ట్ చేస్తే నా యొక్క ఛానల్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది, మంచి కంటెంట్ కూడా అందుతుంది అందరికీ. సో
ప్లీజ్ షేర్ మై ఛానల్. అలాగే నేను చెప్పే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. ఫాలో అవడం ద్వారా ఇంకా మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.